నా దగ్గరికి డైరెక్ట్‌గా సార్ పురుషాంగానికి ఇంజెక్షన్స్ ఇస్తారంట కదా! అని చెప్పేసి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. బేసికల్లీ అంగానికి ఇంజెక్షన్ ఇచ్చేది ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ కోసం. అంటే అంగానికి రక్త ప్రసరణ ఎలాగుంది అని డాప్లర్ పరీక్ష కోసం ఇస్తారు. అండ్ ట్రీట్మెంట్ పర్పస్ ఇదేమో డయాగ్నోస్టిక్ అంటే అసలు ఏంటి లోపాలు అని తెలుసుకోవడానికి ఒకటి. అండ్ ఇంకొకటేమో ట్రీట్మెంట్ పర్పస్. సో ఈ డయాగ్నోస్టిక్ పర్పస్కి ఎప్పుడు ఇస్తాము అంటే అంగస్తంభన లోపాలు ఉన్నప్పుడు అంగానికి రక్త ప్రసరణ ఎలాగుంది అని చూడడానికి, అంగాన్ని ప్రేరేపించడానికి, అంగంలోని రక్తనాళాలను వ్యాకోచింపజేయడానికి ఇలాంటి ఇంజెక్షన్స్ ఇస్తాం. యూజువలీ మనం మెడికేషన్స్ ఇచ్చి కూడా చేయొచ్చు, కానీ బట్ డాప్లర్లో బాగా కనిపించడానికి, రక్త నాళాలు ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ అనేది చేస్తారు. ఒక డాప్లర్ అనేది ఒక ప్రోబ్ని అప్లై చేసి ఎలా ఉంది అని చూడడానికి చేస్తాం. అప్పుడు రక్తనాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ ఎలాగుంది, కవాటాలు ఎలా మూసుకుంటున్నాయి, అంటే ఈవెన్ వీనస్ డ్రైనేజ్ ఎలాగుంది, ఆర్టీరియల్ ఫ్లో ఎలాగుంది అని చూసుకోవడానికి ఇలాంటి ఇంజెక్షన్స్ ఇస్తాం. అంటే పెపావరిన్ కానీ, ఆల్ప్రోడోస్టిల్ కానీ, ట్రైమెక్స్ కానీ, డైమెక్స్ కానీ ఇలాంటి చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి ఇస్తాం. ఇచ్చి 10 మినిట్స్కి ఒకసారి, 20 మినిట్స్కి ఒకసారి బ్లడ్ ఫ్లో ఎలా ఉందో చూసి ఎలా ఇంప్రూవ్మెంట్ ఉందని చూస్తాం. సో దాన్ని బట్టి అంగస్తంభన లోపాలు తెలుస్తాయి, మనకు దాని తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.